నమస్కారం నమిత న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రియల్ టైంలో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సాయం. ఏపీ సీఎం చంద్రబాబు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయానికి పవన్. మెట్లు శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం. తిరుమల లడ్డూ కల్తీపై స్వామీజీల ఆందోళన. హిందూ ధార్మిక సంఘాలు టీటీడీ ఈవోకు వినతి పత్రం. హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికి చంద్రబాబు ఆరోపణ చేసినట్లు స్పష్టమైపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే రియల్ టైంలో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలపై 100 రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్టు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉన్న సెంటర్ను సీఎం చంద్రబాబు సందర్శించారు. అనంతరం ఆర్టీజీ సెంటర్లోని సిఎస్ డీజీపీ సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నిర్ధారణ అయిన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన ఈరోజు దుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు దేవాదాయ శాఖ కమిషనర్ ఈవో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయం మెట్టును శుద్ధి చేసే కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. అనంతరం మెట్ల పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని శివనాథ్, చిన్ని బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ పాల్గొన్నారు. వాళ్ళు బొట్లు పెట్టుకునే వాళ్ళే, కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు. ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు. అవన్నీ అది మీరు బయటికి చెప్పుకుంటారా లేదు నాకు తెలియదు. నేను అది కూడా మాట్లాడట్లా. కానీ మీరు బాధ్యత తీసుకున్నారు. మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. బోర్డుని మీరు స్థాపించారు, మేము స్థాపించాల. తప్పులు జరిగినాయి. తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా మేము ఆయన బ్లేమ్ చేయట్లా.
కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది. మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి. మేము ఇవి కనుగొన్నాం. ల్యాబ్ టెస్టులు ఇవన్నీ మేము ఆటలాడతామా? ఇవన్నీ బాధ్యత లేదా? కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. రామనామం ఉండేది, రామ జపం ఉండేది మా ఇంట్లో. అలాంటి రామభక్తులం మేము. కానీ రామతీర్థం విగ్రహాన్ని రాముడి హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికి చంద్రబాబు ఆరోపణ చేసినట్లు స్పష్టమైపోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తిరుమల లడ్డు వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుందని తెలిపారు. డీఐజీ స్థాయి అధికారులతో విచారణ జరిపిస్తామని చంద్రబాబు అంటున్నారని టీటీడీ ప్రసాదం తయారీపై పెద్ద ఆరోపణ చేసి డీఐజీ స్థాయి అధికారులతో విచారణ చేయిస్తారా అని ప్రశ్నించారు. దీనికి ఒక లాజికల్ ఎండ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది దీని మీద ఎంక్వైరీకి డిమాండ్ చేశారు. కొంతమంది అయితే సిబిఐ ఎంక్వైరీ అన్నారు, కొన్ని పార్టీలు. కొందరైతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలన్నారు. కొందరైతే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేసి వారి చేత విచారణ జరిపించాలి. ఇది పెద్ద ఆరోపణ, మతపరమైనటువంటి ఆరోపణ. భారతదేశంలో హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయంలో ఇలాంటివి తయారయ్యేదనేటువంటి ఆరోపణ చాలా భయంకరమైన ఆరోపణ. దీన్ని ఆ స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు నిగ్గు తేల్చి నిజమైతే ఆ దోషుల్ని శిక్షించాలి అనేటువంటి డిమాండ్ సర్వవ్యాపితంగా వినిపించింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎప్పుడు అనుకుంటాను చాలా వ్యాఖ్యలు చేస్తూ ఆయన ఎంక్వైరీ చేస్తానన్నాడు. ఏం ఎంక్వైరీ విన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక డిఐజీ స్థాయిలో అధికారిని వేసి విచారణ జరిపిస్తాను అని ఆయన చెప్పిన తర్వాత తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ ధార్మిక సంఘాలు టీటీడీ ఈవోకు వినతి పత్రం అందించాయి. ఏపీ తెలంగాణ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట ధర్నా చేశారు. ఆ తర్వాత టీటీడీ ఈవోను కలిసి వినతి పత్రం అందించారు. గత పాలక మండలి చైర్మన్ల అరాచకాలపై విచారణ పేరిట కాలయాపన చేయకుండా వెంటనే బాధ్యుల్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు అపవిత్రం చేసే కల్తీ దొంగలను వెంటనే అరెస్టు చేయాలి. లడ్డు కల్తీ దొంగల్ని బేషరతుగా శిక్షించాలి, నమోదు చేయాలి. టీటీడీ అధికారులు తాత్సర్యం చేయొద్దు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపరిచిన దోషులు కఠినంగా శిక్షించాలి. తిరుమల లడ్డూని అపవిత్రం చేసిన దుర్మార్గులు కఠినంగా శిక్షించాలి. టీటీడీ వెంటనే వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి. లడ్డూ కల్తీ దొంగల్ని కఠినమైన శిక్షలు వేయాలి. జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్నది ప్రాయశ్చిత దీక్ష కాదని, అది రాజకీయ దీక్ష అని వైఎస్ఆర్సీపీ నాయకుడు పోతిన వెంకట్ మహేష్ అభివర్ణించారు. బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి తప్పు జరిగితే సరిదిద్దాలి, అంతేకాని విషయాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మహేష్ చురకలు అంటించారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈవో గారు ఒక మాట, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట, నారా లోకేష్ గారు నిన్న ట్విట్టర్లో ఇంకో మాట పెట్టారు.
మంచికో చెడుకో నారా లోకేష్ గారు నిజం మాట్లాడారు. ఎక్కడా కూడా కల్తీ జరగలేదు, నాణ్యమైన దాన్నే తిరుమల ప్రసాదానికి వినియోగించాం, నాణ్యత లేని దాన్ని తిప్పి పంపాం అని ఆయన చాలా స్పష్టంగా రిపోర్ట్ కూడా బయటపెట్టారు. ఆయన ట్విట్టర్ చూడొచ్చు అందరూ కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏమి పట్టించుకోకుండా ఆయన మంత్రివర్గంలో సహచరులే కదా లోకేష్ గారు, ఆ ట్విట్టర్ అన్న చూశారా? లేకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన చూశారా? ఈవో శ్యామలరావు గారు మాట్లాడిన చూశారా? మీరు ఏం చూశారు? అసలు మీరేం చూశారు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లా. ప్రజలందరూ కూడా అసలు మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎక్కడన్నా తప్పు కానీ పొరపాటు కానీ జరిగితే అది సరిదిద్దగలిగినటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా మీరే విమర్శలు చేస్తారు, దీక్ష తీసుకొని మీరే ఆవేశంగా మాట్లాడతారు. అసలు దేనికోసం ఇదంతా చేస్తూ ఉన్నారు? మాటకి ముందు మాటకి వెనక సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద మీకు గౌరవం ఉందా? భక్తి ఉందా? నమ్మకం? తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై వైసీపీ నేతలు వక్ర భాష్యం చెబుతున్నారని టీడీపీ నేత పట్టాభిరామ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేలా మంత్రి లోకేష్ చేసిన ట్వీట్ను తప్పుదారి పట్టించేలా సాక్షి పత్రికల్లో తప్పుడు వ్రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. 4 ట్యాంకర్ల కల్తీ నెయ్యిని ఇప్పటికే వాడితే అసలు వినియోగించలేదని బుకాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిసారి కూడా వాళ్ళు అనేటువంటి మాట ఏంటంటే జూలై 23వ తేదీన రిపోర్ట్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 18, 19వ తేదీ వరకు దేనికి ఆగారు? దాదాపు 2 నెలల పాటు మీరు ఎందుకని ఈ వాస్తవాన్ని బయట పెట్టలేదని చెప్పి పదే మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని తన లేఖలో ప్రస్తావించాడు. దీనికి సంబంధించి కూడా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ తీసుకున్నటువంటి చర్యలు కూడా ఒకసారి మీరు గమనించాలి. ఎప్పుడైతే ఆ రిపోర్ట్ బయటకు వచ్చిందో ఇమ్మీడియట్ గా ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని సీజ్ చేయడం, ఏఆర్ ఫుడ్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, వారిపైన చర్యలకు ఉపక్రమించడం, ఒక విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించడం, అంతేకాకుండా ఒక ఎక్స్పర్ట్ కమిటీని 4 ఎమినెంట్ పర్సనాలిటీస్ తో డాక్టర్ బి సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్, ఎం విజయ్ భాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ ఇన్ హైదరాబాద్, డాక్టర్ జి స్వర్ణలత డిపార్ట్మెంట్ ఆఫ్ డైరీ కెమిస్ట్రీ వెటనరీ యూనివర్సిటీ కామారెడ్డి, ప్రొఫెసర్ మహాదేవన్ ఐఐఎం బెంగళూరు, ఈ 4తో ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఈ వ్యవహారం పైన మొత్తం కూడా స్టడీ చేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని వారి దగ్గర నుంచి రికమెండేషన్ స్వీకరించి మళ్ళీ కొత్త టెండర్ ని ఆహ్వానించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని గీని ఆ టెండర్ ద్వారా సెలెక్ట్ చేసి నందిని గీ సరఫరాను కూడా పునరుద్ధరించడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ రిపోర్ట్ బయటకు వచ్చిందో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. దిద్దుబాటు చర్యలు ప్రారంభించడమే కాకుండా దీని వెనక బాధ్యులు ఎవరు అని కనిపెట్టడానికి విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించింది. వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది, ఏఆర్ ఫుడ్స్ కి నోటీస్ ఇచ్చింది, ఏఆర్ ఫుడ్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాథమికమైనటువంటి నివేదికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది బాధ్యత గల వ్యక్తి ఎవరైనా చేసేటటువంటి పని. అది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చినప్పుడు చాలా క్యాజువల్ గా ఎవరు మాట్లాడరండి. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇదే ఉందండి, ఇది జరుగుతూ ఉంటుంది, ఇట్ ఈస్ వెరీ కామన్ అని ఎంత తేలిగ్గా కొట్టిపారేశాడో మన మీడియా ముందు మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి కాదు, ఒక బాధ్యత గల వ్యక్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా వల్ల రోడ్డు మీద పడ్డ పేద ప్రజలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. తమ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇంకా 40,000 ఇళ్లు పంచేవి ఉన్నాయని, ఆ ఇళ్లను వారికి కేటాయించాలని అన్నారు. బతుకు తెరువు కోసం వచ్చిన మురికి కాలువల వెంబడి ఇల్లు కట్టుకున్న ప్రజలకు నోటీసులు ఇవ్వకుండా ఇలా రోడ్డున పడేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పుడు మురికి కాలువల మీద ఎవడు కట్టుకుంటాడండి ఇల్లు? ఆ గబ్బు వాసన తెల్లారు లేస్తే ముక్కు పుట్టలు అదిరిపోంగా మన పిల్లగాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి, ఆ నాళాల మీద ఉంటే దోమలు కుడతాయని తెలుసు, ఆ నాళాల మీద ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు, ఆయన ఎవడు కడతాడు అక్కడ ఇల్లు? దిక్కు లేకపోతే యాడికెళ్ళో బతుకు తెరువు కోసం వచ్చినాడు రేకో 2 రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తాడు. కావాల్సుకొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు. ఆ పని చేయరు ఎవరు. పేదవాళ్ళు దిక్కులేక కట్టుకుంటే ఆడికి వచ్చి కట్టుకుంటారు. వాళ్ళకి ఏం చేయాలి గవర్నమెంట్ అంటే? మానవత్వం ఉన్న గవర్నమెంట్ అంటే ఏం చేయాలి? నోటీస్ ఇవ్వాలి, చెప్పాలి తప్పు జరిగింది,
గతంలో జరిగిండొచ్చు. మా వాళ్ళకు మీరు నల్ల బిల్లు కడుతుండొచ్చు, కరెంటు కనెక్షన్ ఉండొచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ గర్పట్టి కడుతుండొచ్చు. కానీ తప్పున్నది కాబట్టి నీకు వేరే ఇల్లు ఇస్తా అని చెప్పి వేరే ఇంటికి తరలించి ఆడికెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయాలి. నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా నీతి రీతున్నదా? మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. కట్టి అక్క వాళ్ళు మేమందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం కూర్చొని 60,000 ఇండ్లు ప్రజలకు ఇచ్చినాం. ఇంకా 40,000 ఇండ్లు అక్కడనే ముఖ్యమంత్రి కింద పెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ లో ఎక్కడెక్కడైతే హైడ్రా వల్ల ఇవాళ రోడ్డు మీద పడ్డ పేదలు ఉన్నారో వాళ్ళకి ఆ 40,000 ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మేము కట్టిన ఇండ్లు బంగారుపాలెంలో పెట్టి నీకు అప్పచెప్పినాం. 40,000 ఇండ్లు ఇవాళ తయారున్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేదవాళ్లకు ఆ ఇండ్లు మొదలు ఇయ్యి. అది మూసిలో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఆ పేదవాళ్ళకు కేటాయించు. వాళ్ళకు చట్టం ఫాలోగా. హైడ్రాకు చట్టం లేదు. మరి హైడ్రాకు చట్టం లేకపోతే చుట్టాలని ఎందుకు ఇచ్చిపెడుతుంది హైడ్రా? అనుముల తిరుపతి రెడ్డికి ఒక నీతి, అనుముల ఇంకా మిగతా బ్రదర్స్కి ఒక నీతి, మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా? ఇదేనా పద్ధతి? అందరికి ఒకటే ఉండాలి కదా చట్టం అంటే. కొంతమందికి చుట్టం ఎట్లయితే చట్టం. అందుకే నేను అడుగుతా ఉన్నా, హైడ్రా బాధితుల విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా నగర శాసనసభ్యులతో ఒక సమావేశం పెట్టుకుంటాం. ఏ రకమైన నీతి అవలంబించాలి, ఏ రకంగా పేదవాళ్ళకు అండగా ఉండాలనే దాని మీద పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా తీసుకుంటాం. తీసుకొని మీకు అండగా నిలబడే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామనే మాట కూడా హైదరాబాద్ లోని పేదలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒలింపియాడ్లో భారత మెన్, విమెన్ టీమ్స్ గోల్డ్ మెడల్స్ గెలిచినందుకు గర్వంగా ఉందని చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద అన్నారు. తమ గెలుపుతో మరింత మంది ఈ ఆటలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. కెప్టెన్ శ్రీనాథ్, గుకేష్, ప్రజ్ఞ, వైశాలికి చెన్నై ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ బుడాపెస్టులో ఉండడం మధురానుభూతి అని, ఆయన ముందే గెలవడం గొప్పగా ఉందని శ్రీనాథ్ పేర్కొన్నారు. I took it as an individual event and about the World Championship. I just wanted to perform well in this specific tournament, and I'm very happy with my performance and the team's performance. And the result, I think, was just proof that we were doing many things right, and we were in the right spirit. So I'm really glad about everything that happened in Budapest and the form heading into World Championship. For now, I'm quite happy. There's still a couple of months left, and I will try to work harder and be fully ready for it. సత్తెనపల్లి మండలం కంటెపూడిలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మెరుగైన సాగు పద్ధతులను అవలంబించడం, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ఉత్పాదకతను పెంచడంతో పాటు రైతుల ఆదాయ స్థాయిలను పెంచడమే లక్ష్యంగా పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. సాయిల్ ఉండి ఉండటం వల్ల కాటన్లో వాడకుండా ఇంకా సేమ్ అదే ఫర్టిలిటీతో కాటన్ పండిస్తాను సార్. మొన్న ఒక్కరోజే వర్షం కొంచెం ఉడకెత్తకుండా ఉండటానికి అని చెప్పి కట్ వేసారు. ఎక్కడ మీరు మిస్ అవుతారు. మిస్ అయితే మరి వాడికి అమ్ముకునేటువంటి అవకాశం లేకుండా చేస్తే ఎట్లా? అందుకనే ప్రతి ముందు మనకు పంట వేసే ముందే మనము పొలంలో కూడా అనౌన్స్మెంట్లు చేపిస్తున్నాం సార్. అక్కడ మిస్ కాదు. నలుగురు చేస్తారు, 10 మంది వదిలేస్తారు. ఈ క్రాప్ చేసిన వాళ్ళ పంటే కొనాలి అనేటువంటి ఒక రూల్ పెడతాం వల్ల అప్పుడు అమ్ముకోవడానికి రైతు నష్టపోతున్నాడు. అటువంటిప్పుడు ప్రతి పంట ఈ క్రాప్ జరిగేలాగా మరి ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాలి. ఎక్కడైతే మీ తప్పు వల్ల మిస్ అయిందో అది పంట అమ్మించే బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. ఆ టైంలో అది ఎడిట్ ఆప్షన్ మరి అది ఈ క్రాప్ మొత్తం ఓ రోజు ఏదైనా గ్రామ సభలు లాంటివి పెట్టి కూర్చొని చేస్తే పర్లేదు. చీర గట్ల ఎక్కడైనా 1-60 మిస్ అయితే అది ఎడిట్ ఆప్షన్ అడుగుతాను సార్. కాగితాల మీద తప్ప మీకు చేసే కాగితాల మీద రాసిన రాష్ట్రాభివృద్ధి సంక్షేమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతోనే సాధ్యమని ఎంపీ దగ్గుమాల ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయ్యే సందర్భంగా మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం నాంపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఉన్నారు. అది కూడా మీకు వివరిస్తాను 2-3 సెంటెన్స్లో. నేను ఫస్ట్గా చెప్పేది మీకు ఉద్యోగం కల్పిస్తాను. ఈ నియోజకవర్గంలో ఉద్యోగ కల్పన అనేది మా ప్రథమ ప్రయారిటీ అని చెప్పాను. దానికి గాను అక్కడ చిన్న పరిశ్రమల క్యాబినెట్ మినిస్టర్ని కలవడం జరిగింది. మా చిత్తూరుకి ఖచ్చితంగా మాకు ఉద్యోగ కల్పన కావాలి అని అంటే ఆయన అడిగాడు, ఎందుకంటే చిత్తూరు ఈ దేశంలో 500-600 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, ఎందుకు చిత్తూరుకు అడుగుతానండి? ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ డివిజన్ తర్వాత అనాథలాగా చేయబడింది. వచ్చిన పరిశ్రమలన్నీ తిరుపతికి పోయినాయి, విద్యా సంస్థలన్నీ తిరుపతికి పోయినాయి, హెల్త్ ఇష్యూస్ తిరుపతికి వెళ్ళిపోయింది. మనకి ఇక్కడ ఏమి లేకుండా చేశారు. ఇక్కడ నుంచి తీసుకుంటే కుప్పం దాకా అభివృద్ధి అనేది లేదు, వెనకబడిపోయేవారు. కాబట్టి మాకు కావాలి ఉద్యోగ కల్పన కావాలి. ఇక్కడ దగ్గర 4-5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఐటీఐ కంప్లీట్ చేశారు, పాలిటెక్నిక్ కంప్లీట్ చేశారు, ఇంజనీరింగ్ చేశారు, తర్వాత బీకామ్ పిఎస్సి చేసిన వాళ్ళు దగ్గర లక్షల మందిలో ఉన్నారు. వీళ్ళు క్వాలిఫికేషన్ నుండి చెన్నై బెంగళూరు వెళ్ళి అండర్ ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే మీ క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగం కాకుండా మీరు క్లర్క్ లేకపోతే ఆఫీసర్లో ఎలిజిబిలిటీ ఉంటే మీరు చిన్న ఉద్యోగం చేస్తారు. మీకు 40,000 రావాల్సింటే 10,000గా పనిచేస్తారు. అంటే ఇక్కడ దారి లేదు. అట్లాంటిది పోయి అక్కడ పనిచేస్తారు. వాళ్ళంతా ఇక్కడికి వచ్చి పనిచేసుకోవాలంటే ఇక్కడ ఉద్యోగ కల్పన కావాల్సిందని చెప్పి మేము చెప్పాము. దానికి గాను వాళ్ళు ఒక కమిటీ వేసి ఇప్పుడు 26వ తారీఖున డిఆర్డిఏ ఆఫీస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు. ఫస్ట్ నేను ఈ డిస్ట్రిక్ట్ యువతకి, స్త్రీలు కానీ పురుషులు కానీ ఉత్సాహం ఉన్న ఇండస్ట్రీస్ కానీ అప్పీల్ చేశారంటే ఆ మీటింగ్కి అటెండ్ అవ్వండి, మీ ప్రపోజల్స్తో రండి. ఏ చిన్నది పెట్టినా సరే 50 లక్షల వరకు ఆ డైరెక్టర్ పవర్ ఉంది, అక్కడికక్కడే తీసుకుంటారు. అయినైతే డైరీ పెట్టుకుంటారా, లేత్ మిషన్ పెట్టుకుంటారా, కంప్యూటర్ సెంటర్ పెట్టుకుంటారా, ఇంకేదన్నా మేకులు తయారు చేస్తారా, మీ ఇష్టం. నిరుద్యోగంగా ఉన్నామనే మాట రాకూడదు. మీరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకుని మీరే నలుగురికి ఉద్యోగం ఇవ్వండి. వచ్చిన అవకాశాన్ని వాడుకున్నాం. మనం కానీ రెస్పాన్స్ లేకపోతే మీరింత గట్టిగా వాదించినంత వ్యర్థం. మీరు ఏం మాట్లాడారని అనుకుంటున్నారు. కాబట్టి తిరుమల లడ్డూలో ఆవు కొవ్వు కలిపారని గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి లడ్డూలను హిందువులకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు టీటీడీ ఆలయాన్ని నడిపిన వారు హిందువులు కాదని పేర్కొన్నారు. శాస్త్రాలతో పాటు అస్త్రాలను వెంట తీసుకువెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని హిందువులకు సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే సాధువులు యోధులుగా మారాల్సిన ఉంటుందని తెలిపారు. शस्त्र भी चाहिए शास्त्र के साथ। आप देख ही रहे हो बालाजी मंदिर में मटन मीट द्वारा बीफ के मीट के लड्डू बना के बेचे हिंदुओं को दिए जा रहे थे। क्या हो रहा है हिंदुओं के साथ, ये सोचना चाहिए। मंदिर जो चला रहे थे जो हिंदू नहीं थे, और ये विषय आज पूरे विश्व में चर्चित है कि बीफ का मटन दिया जा रहा था लड्डू में। तो अब समय आ गया है कि शस्त्र और शास्त्र ओकरे साथ चले के हो। यह समय बा, यह पूज्य महाराज जी सिखावा ना। अगर ये बुलडोजर कहा ना तो उसके अंदर बहुत सारी बातें हैं। तो भैया इसी शब्दों के साथ हमें हम चाहे कि एक बार प्रेम से बोला भारत माता। కొరికపాడు మండలంలో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మంగళవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు రైతులు మేదరమిట్టలో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. నిందితులను తమకు చూపించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాత్రి వేళలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తమ పశువులను అపహరించారని పలువురు మహిళలు వాపోయారు. అదైపోయింది. ఈ రోజు మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చారు, వచ్చి వేరే వరి కొట్టి కాడ కొన్నారు. అప్పుడు చూడలేదు, ఊరకు ఉన్నారు బండి మీద వేసుకొని. ఇక మనం పట్టుకోలేం కదా, వదిలేసాం. మళ్ళీ నెక్స్ట్ రాత్రి వరకు తీసేసుకున్నారు. మేమందరం మేము పట్టుకొని తీసుకొచ్చాం. తన ఏ ఊరు అమ్మా? ఏ ఊర్లో? గుడిపాడు మాది. గుడిపాడులో గుడిపాడు మాది. చేతుల పని తీసుకొచ్చుకున్నాం. ఇంకా పైపచ్చి మేము ఎందుకు వచ్చామని చదువుతున్నాడు. ఏంటి మాకు తీసుకున్నాక మేము మొత్తం ఇంజక్షన్ సార్ 9 నెలలు సూడు పర్యాడు. దానికి మొత్తం ఇంజక్షన్ చేసి మేడం తింటా వాసింది. వెనక ముళ్ళు గారు తీసుకొని కొడుతా తీసుకో చిన్న తోడు పక్కన పోతే అక్కడ చేస్తే నేను రోజుల నుంచి కూడు ఆడతారో లేదు. మా పుట్టిన చాలా పనులు చేసుకునేవాళ్ళం. మేము అట్ట చేస్తే అట్లాగా మేము ఎట్ట బతకాలి? మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు మేము ఒప్పుకోవడం జరగకపోతే మా బర్రె
నేను మాట్లాడతాను. పేరు చెప్పి ఊరి పేరు అవి చెప్పు. ఒక్క నిమిషం ఉండు. చెప్పు. అన్నపత్రి లక్ష్మీనారాయణ నా పేరు. పోయిన నెల 26వ తారీఖు పోయింది. పోయిన నెల 26వ తారీఖు పోయింది. మేము 4 పళ్ళు కంప్లైంట్ ఇచ్చాం. 4 పళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఆ ఎస్ఐ గారి చేత ఎస్ఐ గారు చెప్పించాం. ఏమి రిమార్క్ లేదు, మాకు ఏం లేదు. ఇక దొరికారని మేము చెప్తేనే వచ్చాం. అది స్వామివారి లడ్డూలో నెయ్యి కల్తీపై టీడీపీలో తలోక మాట మాట్లాడుతున్నారని, రిపోర్టు వచ్చాక 2 నెలలు ఎందుకు మౌనంగా ఉన్నారో చంద్రబాబు చెప్పాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. మంగళవారం ఆముదాల వలసలో మాట్లాడుతూ టీడీపీ హయాంలో వచ్చిన నెయ్యి కల్తీ జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని, నాణ్యత ప్రమాణాలు పాటించమనడానికి నిదర్శనమన్నారు. జనం ఇదేంటండి, లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడు, ఆయన మానసిక స్థితిగతులు ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే గతంలో ఒకసారి అలిపిరిలో ఒక సంఘటన జరిగింది. చావు తప్పి కన్ను లొట్టపోయింది అన్నట్టుగా బయటపడ్డారు. అయినా బుద్ధి రాలేదు. జస్ట్ ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి. ఆ ఎగ్జాంపుల్లో కూడా ఇంకా బుద్ధి రాలేదు. అప్పుడు అన్నాడు, నేను మారాను, మీరు మారండి అని. నేను నా శాశ్వత జీవితం నా ప్రజల కోసమే ధారపోస్తానన్నాడు. ధారపోసేదా? మీరే చూస్తున్నారు కదా. ఈయనతో పాటు పవన్ కళ్యాణ్ ఆవు పొలంలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఆయనే వెనుక వంత పాడుతున్నారు. దాంట్లో జరిగింది ఏమిటి, ఉన్న లోపాలేంటి, ఇవి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. లడ్డూ తయారీకి మెటీరియల్ ఎవరు సరఫరా చేసినా వారు పంపించిన నెయ్యి ట్యాంకర్తో పాటు NSAVL అంటే నేషనల్ అక్రిడియేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.